అందరికీ నమస్కారము. ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి మరియు ఈ వీడియో వింటున్న ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మాభివందనాలు. నా పేరు ఎం నరసింహరావు, పెద్దంబరపేట. అయితే నా ధ్యాన జీవితాన్ని నా అనుభవపూర్వకంగా, ఎందుకంటే నేను ధ్యానం రాకముందుకి ధ్యానంకి వచ్చిన తర్వాత నా డిఫరెంట్ చాలా నాలో ఎన్నో రకాల ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి. ఇంకొకటి ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, ఈ పత్రి సారు చెప్పిన పిఎస్ఎస్ఎం ధ్యాన జగత్తు, సాకార జగత్తు, పిరమిడ్ జగత్తులో ఎప్పుడైతే అందరూ ధ్యానం చేస్తే వాళ్ళ జీవితం పూలబాటగా సాగుతుంది. మన ఆనందం అనేది ప్రతి ఒక్కరూ జీవితంలో అద్భుతంగా మారుతుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఇది చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను మేము ముగ్గురు బ్రదర్స్, ఒక సిస్టరు. అయితే మా ఫాదరు నేను 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లోనే బాడీ వికెట్ చేశారు. ఆ తర్వాత మా మదర్, నేను ఇద్దరము, మా ముగ్గురు బ్రదర్స్, మా సిస్టర్తో ఆ ఫ్యామిలీలో మేము, ఎందుకంటే ఇక అన్ని బాధ్యతలు నా మీదకి వచ్చాయి. మా ఫాదరు ఆర్టీసీ హెడ్ ఆఫీస్, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరలో 16 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. ఆ ఉద్యోగం చేసిన తర్వాత ఆయనకు కొంచెం పెరాలసిస్ వచ్చి, ఆ తర్వాత ఒక 2 years తర్వాత ఆయనకి కొంచెం దమ్ములాగా వచ్చి ఆయనని కూడా నేను రోజు ఆఫీస్కి తీసుకెళ్ళేవాడిని. ఒక 1 year నేను తీసుకెళ్ళాను, 1 year మా బ్రదర్ తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఆయన బాడీ వికెట్ చేశాడు. ఆ బాడీ వికెట్ చేసిన తర్వాత ఏం ఏం జరిగిందంటే, అన్ని బాధ్యతలు మా మదరు, నేను ఇద్దరే చూసుకోవాలి. అప్పుడు ఏమైందంటే, నాకు కూడా నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసుకొని, ఇప్పుడు ఎందుకంటే మాకు వేరే ఆధారం లేదు. అన్నీ మా ఫాదరు శాలరీతోటే మేము మా ఫ్యామిలీ జరుగుతుండే. ఇప్పుడు మా ఇంకా ఇద్దరు బ్రదర్సు, మా మదరు ఉంది కాబట్టి, ఇంకా నేను కూడా ఆ ఇంటర్మీడియట్ కాగానే నేను కూడా నాకు ఉద్యోగం అప్లై చేశాను. నాకు ఆర్టీసీ హాస్పిటల్లో నాకు ఉద్యోగం రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నేను హాస్పిటల్లో ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక 30 years నుంచి అక్కడ తార్నాక్ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నాను. ఇక్కడ ఆ తర్వాత నాకు మ్యారేజీ ఫిక్స్ అయింది. నా ఉద్యోగం రావడం అంటే నిర్మల అని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమైందంటే, ఒక బాబు పుట్టారు. ఆ తర్వాత మేము ఆ పెద్దంబరపేటలో నుంచి ఒక సిటీకి మేము ఆయన మ్యారేజ్ అయిన 1 year 2 yearsకి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ తర్వాత సిటీకి వెళ్ళిన తర్వాత బాబు పుట్టారు. ఆ తర్వాత ఏమైందంటే, అక్కడ నేను అన్నీ మాకు అడ్డంకులు, కష్టాలు ఇవన్నీ మాకు ఒకేసారి వచ్చేసాయి. అప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కాలేదు. మా ఫ్రెండ్ ఏం చేశారంటే, రాజుగారు, సింహరాజు అని చెప్పి ఉద్యోగం చేస్తున్నాము. అయితే ఆ సింహరాజు అని మా ఫ్రెండు నాకు, నువ్వు నీ ప్రాబ్లమ్స్, నేను ఆల్రెడీ అక్కడ సిటీలో అంబర్పేటలో ఐ ఫోకస్ అని 11 రోజులు ఐ ఫోకస్ అని ఒకటి ట్రైనింగ్లో వెళ్ళాను. ఆ ట్రైనింగ్లో పరిచయం అయినాడు. అక్కడ అయితే ఏం చేశాడంటే, సింహరాజ్ సారు, డాక్టరు, మా ఫ్రెండు, ఆయన ఏం చేశాడంటే, నిన్ను ఒక దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి కురువపురం తీసుకెళ్ళాడు.
కురువపురంలో మనకు ఇక్కడ నుంచి మహబూబ్‌నగర్ నుంచి అవతల కురువపురంలో తీసుకెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందంటే నాకు ఆహ్, మనము కృష్ణానది మధ్యలో ఆ టెంపుల్ ఉంటుంది. శ్రీపాద శ్రీవల్లభుల్ని కురువాపురం. అక్కడ నేను ఆహ్, మనము బోట్‌లో ఎళ్ళి అక్కడ ఆయన శ్రీపాద వల్లభుడు దర్శనం చేసుకొని మళ్ళీ రావాలి కురువాపురం. అది దత్తాత్రేయులు ఫస్ట్ అవతారం. అయితే అక్కడ మేము 4 మెంబర్స్ ఎళ్ళాము. ఎర్లీ మార్నింగ్ మేము మక్తల్ దిగి అక్కడ మాకు బసొచ్చింది. అక్కడ 10 కిలోమీటర్లకి ఎళ్ళాము. బోట్‌లో ఎళ్ళి అక్కడ ఫస్టు అభిషేకం చేయించారు. అభిషేకం చేయించిన తర్వాత అందులో ఏమైందంటే మనకు మీరు ఏం చేయాలంటే అప్పుడు నేను మనకు రాజు సార్ ఏం చెప్పారంటే, "నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో." అంటే నా ధ్యానం అంటే ఏం తెలవదు. అది ధ్యానం అనేది కూడా నాకు తెలియదు. "నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో. ఆ కళ్ళు మూసుకొని కూర్చో" అని చెప్తే మేము అందరం కూడా కళ్ళు మూసుకొని కూర్చున్నాము. అక్కడ ఒక క్రిస్ట్ అంటే ఏమైందంటే నేను ధ్యానంలో కూర్చున్న తర్వాత నాకు ఆ తర్వాత మన శ్రీపాద శ్రీవల్లభుని గుహ ఒకటి కురవపురంలో గుహ ఉంది. ఆ గుహకు తీసుకెళ్ళాడు. ఆ గుహలో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా చూసాము. అవంతా చూసిన తర్వాత అది కృష్ణానది మధ్యలో ఉంటుంది. అయితే ధ్యానంలో కూర్చోమన్నాడు. కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఏమైందంటే నేను లేచిన తర్వాత నాకు నాకు ఎవరో వచ్చి ఇక్కడ ఇట్లా టచ్ చేసినట్టుగా అనిపిస్తుంది. మరి నాకేం తెలియదు. అటు ఇటు చూస్తే ఎవరు లేరు. ఊరికే నాకు ఇక్కడ టచ్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఆ శ్రీపాద వల్లభుడే నా ఎంబడి ఉన్నాడనేది నాకు అర్థమైంది. అసలు నాకు అర్థమవుతుంది. అయితే ఇట్లా అంటే ఇట్లా మామూలుగా టచ్ అయినట్టు అనిపిస్తుంది కానీ మనకు బయటికి కనిపించడం లేదు. అలా ఆ రోజు మొత్తం పోయిన తర్వాత మేము పంచదేవ పౌడకి వెళ్ళాం. అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ బోట్‌లో వెళ్తే పంచదేవ పౌడ పోతాం. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ పంచదేవుడ వల్ల నాకు మెసేజ్ వచ్చింది. ఎందుకంటే అక్కడ అది మన గురుస్థాన్ అది. శ్రీపాద వల్లభుడు అక్కడికెళ్ళి సత్సంగం చెప్పేవాడు. అక్కడెళ్ళిన తర్వాత నాకు శ్రీపాద వల్లభుడు నాకు టచ్ వస్తుంది అని చెప్పి నాకు అర్థమైంది. కొంచెం అంటే నాకు లోపల నుంచి మెసేజ్ అర్థమైంది. అయితే ఆ తర్వాత నాకు మనకు రాజు సార్ ఏం చేశారంటే శ్రీపాద వల్లభుని చరిత్ర అనేది నాకు ఇచ్చాడు బుక్కు. ఆ బుక్ ఇచ్చిన తర్వాత నువ్వు రోజు ఇది పారాయణం చేయమని చెప్పాడు. అయితే రోజు నేను మార్నింగ్ లేవగానే నేను 1 పేజీ 2 పేజీలు అలా రోజు పారాయణం చేస్తుంటాను. కానీ ఆ పారాయణం అంతకుముందు నా పరిస్థితి ఏంటంటే నేను ఉద్యోగం చేసిన తర్వాత కొన్ని రోజులు నాకు ఈ ఉద్యోగం నాకు సాలరీ సరిపోతలేదు అని చెప్పి నేను ఒక 10 నెలలు వేరే బిజినెస్ చేశాము. అది కూడా లాస్ అయ్యాము కంప్లీట్‌గా. యాక్చువల్లీ అసలు విషయం అది. కంప్లీట్ లాస్ అయిపోయాను నేను. కంప్లీట్ లాస్ అయిపోయినప్పుడు నాకు మనకి రాజు సార్ ఏం చేశారంటే, "నువ్వు శ్రీపాద వల్లభుని దగ్గరికి వెళ్ళు. అన్నీ మంచి జరుగుతుందని" చెప్పి నన్ను అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 10 నెలలు నేను ఉద్యోగం ఆబ్సెంట్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ 2010లో నేను ఉద్యోగం వెళ్ళింది 94లో. ఆ తర్వాత 6 ఇయర్ తర్వాత. అయితే 10లో మళ్ళీ ఉద్యోగంకి వెళ్ళడానికి మా సూపరింటెండెంట్ సార్ రఘుప్రసాద్ సార్ ఉండే. అక్కడికెళ్ళి, "సార్ నేను మళ్ళీ ఉద్యోగంకి వస్తాను సార్" అంటే, సరే అని చెప్పి సారు రా అని చెప్పారు. అయితే నన్ను ఉద్యోగంలోకి మళ్ళీ తీసుకున్నారు. అయితే నేను రోజు మామూలుగా నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ యాక్చువల్‌గా మేము అక్కడ సిటీకి వెళ్ళిన తర్వాత. అయితే
మళ్ళీ ఇమ్మీడియట్‌గా ఎప్పుడైతే నేను శ్రీపాద వల్లభుడి దగ్గరకు మళ్ళీ వచ్చానో, అక్కడి నుంచి నా జీవితం ఆనందంగా, నా జీవితం మళ్ళీ ఒక మంచి పూలబాటలాగా నా మార్గం స్టార్ట్ అయింది. అందుకనే శ్రీపాద వల్లభుడు అయితే నా యందు ఉండి నడిపించాడు. ఇప్పుడు గూడా ఆయనని ఎప్పుడూ నేను రోజు 2 పేజీలు నేను ఆ బుక్ సత్సంగం చదువుతాను. ఆ తర్వాత అది తర్వాతనే నేను ఎక్కడైనా వెళ్ళాను. ఇప్పుడు గూడా అందుకనే కంపల్సరీ నేను కాబట్టి అద్భుతంగా ఆ దత్తాత్రేయుని శ్రీపాద వల్లభుని నేను ఆరాధిస్తాను. అయితే నా ప్రాబ్లమ్స్ అన్నీ ప్రాబ్లమ్స్ పటా నువ్వు ఉద్యోగంకెళ్ళాలి అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. నా ఇంట్లోకించి ఆపోజిట్స్ వచ్చాయి. అన్నీ వచ్చాయి అక్కడ. అయితే ధ్యానం అంటే ఏమో తెలియదు. కళ్ళు మూసుకోగానే నాకు ఆ శ్రీపాద వల్లభుడ అనేది అంటే అర్థం కాలేదు. కొంచెం కొంచెం మెల్లి తర్వాత అర్థమైంది. ఇలా పిరమిడ్ ధ్యానంలోకి వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ నేను అద్భుతంగా నా జీవితం సాగుతూ ఉంది. యాక్చువల్గా ఏంటంటే మనం ఎవరమో మనం తెలుసుకోవాలి. అప్పుడే మన జీవితం మనం ఆనందంగా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే మన ఆత్మే భగవంతుడు. ఆత్మ లేకపోతే ఆత్మ చైతన్యం నీ లోపల ఆత్మ లేకపోతే నువ్వు ఏది చేయలేవు, నువ్వు ఏది మాట్లాడలేవు. నువ్వు ఈ శరీరాన్ని నిర్ణయించుకొని వచ్చినదే ఆత్మ. కాబట్టి ఆత్మను పట్టుకోండి. ఎప్పుడైతే నేను చేస్తుంది అదే. ఎప్పుడైతే ఆత్మే భగవంతుడు, ఆత్మ అంతటా ఉన్నాడు, ఆత్మ లేని ప్లేస్ అంటూ ఎక్కడా లేదు. మీరు ఎందుకంటే ఆనందమండి, ఎంత ఆనందమో మీరు చెప్తే అర్థం కాదు. అది ఎవరిది వాళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి ఆనందం అద్భుతంగా మీరు ధ్యానం చేసుకుంటూ మీ జీవితం ఆనందంగా సాగుతుందండి. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇందులో రూపాయి ఖర్చు లేదు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేదు. ఇది పిరమిడ్ ధ్యానం పిఎస్ఎస్ఎం ట్రస్ట్ వాళ్ళది. ఇక్కడ కడతాల్కి వెళ్ళొచ్చు. మాది పెద్దంబరుపేటలో మాది జగద్గురు పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణం జరిగింది. మరి మేము అక్కడ మాకు విజేందర్ రెడ్డి సారు ఒక 110 గజాలు ఇచ్చారు. మరి ఆ ఇవ్వడం వల్ల అక్కడ ధ్యానము రోజు కూడా అద్భుతంగా జరుగుతుంది. అక్కడ వచ్చేవాళ్ళు కూడా మరి రోజు మేము అక్కడికి ధ్యానం సాధన జరుగుతుంది. రోజు అక్కడ ధ్యానం చేయకపోతే ఇంకో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మనము విజయాన్ని సాధించగలుగుతాము. మీరెవరో మీరు తెలుసుకోండి. ఇది రమణ మహర్షి చెప్పిన విషయం. ఒకటి ఏంటంటే నువ్వు ధ్యానం చేసి నువ్వు 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 దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నప్పుడే నీ జీవితం ఆ కష్టాల నుంచి బాధల నుంచి నువ్వు గట్టెక్కుతావు అనేది నేను అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం. నేను చెప్పేది కాకుండా మీరు ఎందుకంటే నువ్వు ఏ బిజినెస్ చేసినా ఏది చేసినా డబ్బులు కావాలి. ఇది నువ్వు ధ్యానం చేయండి. ధ్యానం వల్ల జ్ఞానం సంపాదించుకుంటాం. జ్ఞానం వల్ల ముక్తి. ముక్తి అంటే నీ కష్టాల నుంచి దుఃఖాల నుంచి బాధల నుంచి మనం ముక్తి పోతుంది అనేది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చెయ్యండి. 10 సార్లు కూడా కూర్చోండి అంటారు. ఎందుకంటే నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. పిరమిడ్లో ధ్యానం ఏంటంటే 3 శక్తి ఉంటుంది నా అనుభవపూర్వకంగా. కాబట్టి మీరు అద్భుతంగా ధ్యానం చేయండి. అప్పటి నుంచి నాకు శ్రీపాద వల్లభుడికి రోజు 2 పేజీలు చదివేసి నేను వెళ్తాను. నా జీవితం అద్భుతంగా ఉందండి. ఆ తర్వాత నేను ఈ 2020 నుంచి మా శ్రీపాద వల్లభుడే నన్ను
ఈ పత్రి సార్ని పరిచయం చేశాడు ఆ గురువుని. అయితే కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా బయట ఏం కనిపించదు. మనం ఏం చేస్తున్నామంటే ఆనందం బయట వెతుకుతున్నాము. అల్ప సుఖం అధిక దుఃఖం. అల్ప సుఖానికి ఎక్కువ అలవాటైనాం. ఎందుకంటే మనం పుట్టిన జీవితం మన మన లైఫ్లో అలా మనల్ని అది చేస్తున్నాం. చెప్పేవాళ్ళు లేరు. మీరు నేను ఎందుకు చెప్తున్నానంటే నా జీవితం ఆనందంగా ఉంది. ఆనందంగా ఉండడానికి కారణం ధ్యానమే కారణము. అందుకని మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో ఆత్మస్థితిలో ఉంటారు. అది ఉంటేనే ఈ శరీరం ఉంటుంది. బాహ్యంగా కనిపించే ఈ శరీరం ఏమీ పనిచేయదు. మన లోపల మనసు, ఈ మనసును బుద్ధిని తయారు చేసుకుంది కూడా ఆత్మే. అంటే సర్వాత్మ అంటే అంతటా ఉంది. కాబట్టి మీరు చూడండి, శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. ఈ శరీరం బాహ్యంగా కనిపిస్తుంది, మనసు కనిపించదు. కానీ ఈ శరీరాన్ని, ఇంద్రియాలని, మొత్తం ఇంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, బాహ్యేంద్రియాలు, అంతేంద్రియాలు, కాలు, చేతులు, మనసు కూడా, ఇవన్నిటినీ నడిపించేది మనసు. ఈ మనసు శరీరం సైడ్ కాకుండా నువ్వు శరీరం సైడ్ పంపిస్తే నీకు సుఖాలను వెతుకుతుంది, కోరికలు వెతుకుతుంది. అదే ఈ మనసు బుద్ధికి పంపించాలి. అది జడ్జిమెంట్ చేస్తుంది. బుద్ధుడు కావచ్చు. బుద్ధి ఉన్నవాడు బుద్ధుడు అవుతుండు. కాబట్టి ఈ మనసును బుద్ధికి పంపించండి. ఆ బుద్ధి ఆత్మకు పంపిస్తుంది. ఆ బుద్ధి ఏం చేస్తుందంటే జడ్జిమెంట్ చేస్తుంది. మనసు సైడ్ వస్తే అన్ని కష్టాలే, కోరికలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు. అదే నువ్వు బుద్ధి ఉన్నవాడు ఆత్మ సైడ్ పంపిస్తే, ఆత్మ సైడ్ పంపించినప్పుడు ఆత్మతో మనను, ఆత్మ అంటే ఆత్మే భగవంతుడండి. ఆత్మే భగవంతుడు. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఆత్మ ఉంటేనే నువ్వు ఇక్కడ ఉండగలుగుతున్నావు భూమి మీద. అది గుర్తుపెట్టుకోండి. ఆత్మ లేకపోతే ఒక్క క్షణం ఈ శరీరాన్ని కాల్చేస్తారు. ఆ తర్వాత నీకు ఏముండదు. కాబట్టి ఎవ్వరు ఉండరు నీ ఎంబడి ఎవరు రారు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆత్మే భగవంతుడు, ఆత్మే భగవంతుడు అనేది మీరు గుర్తించండి. ఆత్మను మనం ఆరాధించాలంటే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే గతం కాకుండా, భవిష్యత్తు కాకుండా వర్తమానంలోకి వస్తాం, శ్వాసను గమనించండి. శ్వాసను ఎప్పుడైతే శ్వాసే మీకు అయితే, ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకొక విషయం చెప్తా వినండి. మన లోపల ఎన్నో నెగటివ్స్ ఉంటాయి. మనకు మన లోపల ఈ శరీరాన్ని తయారు చేసిన ఆ పరమాత్మ, ఈ లోపల ఉన్న ఆత్మ మన లోపల 200 క్రియలు చేస్తుంది. ఈ శ్వాస నువ్వు ఏమైనా చేస్తున్నావా? లేదు. మనం తిన్న ఫుడ్డు లోపలికి పోయిన తర్వాత మన లోపల 200 క్రియలు పనిచేస్తాయి. ఆ క్రియలన్నిటినీ ఆ ఫుడ్ అంతా ఆ ఇన్సులిన్ లాగా మార్చి బ్లడ్లోకి పంపిస్తుంది మన శక్తి కోసం. మరి అయితే ఇంకొక విషయం ఏంటంటే, మనకు 3 కావాలి. ఏంది? ఫుడ్డు, వాటరు, శ్వాస, మనం బతకడానికి. అయితే ఫుడ్డు, పొట్టి శ్రీరాములు 50 రోజులు తినకున్నా బతికాడు. 50 రోజుల తర్వాత మరణించాడు. అదే వాటర్ 7 రోజుల తర్వాత మరణిస్తాం. అదే శ్వాస అయితే నువ్వు ఒక్కరోజు లేకున్నా కానీ, ఒక్క నిమిషం లేకున్నా కానీ నువ్వు శ్వాసను ఉండలేవు. కాబట్టి అసలైనది అదే. ఆ శ్వాసను గమనించండి. ఆ శ్వాసను గమనిస్తే నువ్వు ఆ వర్తమానంలోకి వచ్చి గతంగా భవిష్యత్తు లేకుండా నువ్వు ఆ పరమాత్మతో ఉంటావు, ఆత్మతో ఉంటావు. అయితే ఆత్మే నిన్ను లేదు అంటే ఆ మనసు చంచలంగా ఉంటుంది. ఈ చంచలమైన మనసు నిశ్చలంగా మారుతుంది. ఆ నిశ్చలంగా మారి ఆ బుద్ధికి నిర్ణయిస్తుంది. ఆ బుద్ధి ఆత్మకు నిర్ణయిస్తుంది. కాబట్టి
మనము ఆత్మే భగవంతుడు. ఆత్మ ఆత్మకు తెలివి అంటూ ఏం లేదు. ఈ ఆత్మకు చావంటూ ఏమీ లేదు. ఈ ఆత్మ పైలోకాల నుంచి కిందికి ఈ ఎప్పుడైతే ఈ ఈ అండపిండ బ్రహ్మాండంలో ఈ ఆత్మ చైతన్యం నడిపిస్తుంది. కాబట్టి ఆ అండంలో ఫస్ట్ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడే నీకు లోపల ఉన్న ఆ ఆ అండంలో ఈ ఆత్మ వెళ్ళి ఈ శరీరాన్ని మరి నడిపించుకుంటూ మన జీవితాన్ని కూడా, మన జ్ఞానాన్ని, మన శక్తిని, అసలు మనిషికి కావాల్సింది శక్తి. ఆ శక్తిని కావాలి. ఇప్పుడు శరీరాన్ని స్నానం చేయిస్తున్నాం. మన లోపల ఉన్న ఆత్మకి ఏమన్నా ఇస్తున్నామా? మన లోపల మళ్ళీ ఏమైనా తయారు చేస్తున్నామా? మరి ఈ లోపల ఉన్న నీ ఫుడ్డును తయారు చేసే ఈ మిషన్ ఎవరండి? 200 క్రియలు ఎవరు పనిచేస్తున్నారు? నువ్వేమైనా తర్వాత అవసరమైన దానికి ఇన్సులిన్ తయారు చేసి మీ అవసరం లేని దాన్ని కచరా బయటికి పంపించేస్తుంది యూరిన్లో, మోషన్లో. మరి నువ్వేమైనా చెయ్యి పెట్టి ఏమైనా చేస్తున్నావా? మరి ఎవరు చేస్తున్నారు లోపల? ఒక్కసారి గుర్తు చేసుకోండి. అది ఆత్మే చేస్తుంది. నీ జీవితాన్ని అద్భుతంగా మారుతుంది అనేది ఆనందం లోపల ఉంది. ఆనందాన్ని అనుభవించండి. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవించాలన్న మా ఉద్దేశం. మీరు రూపాయి ఖర్చు లేకుండా మీ జీవితం ఆనందంగా ఉంటుంది. నా అనుభవపూర్వకం చెప్తున్నాను. అందుకనే శ్వాస మీద ధ్యాస పెట్టి అద్భుతంగా నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. ఆత్మే భగవంతుడు. ఆత్మే భగవంతుడు. ఆత్మకు సంబంధించిన పనులు మాత్రమే చేయండి. మీ మీ జీవితం అసలు మనకు కావాల్సింది ఏంది చెప్పండి? ఆనందం. ఆనందంకు మించింది ఇంకేమీ లేదు. కాబట్టి ఆత్మే భగవంతుడు. మీ జీవితం ఆనందంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే.